కనిపించడం లేదని మీ ఊదిన అల్లాడిపోతుంది. అన్ని చోట్ల వెతికాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న అనుమానంగా ఉంది. హలో సార్, జర్నలిస్ట్ అరుణ జైలుకొచ్చి శివాజీతో. అర్థమైంది. అక్కడ నువ్వే మాట్లాడుకో. జైల్లో గోడలకి ముందు చెవులు, ఆ తర్వాత శివాజీ గారు పుట్టారు. మన గుట్టు రట్టు చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అరుణ గొంతు కోస్తే గాని ఆ శివాజీ గారి చెవులకు చిల్లులు పడవు. సో అక్కడున్న చిన్న గ్యాంగిరి వెంటనే బయటికి పంపు. నిజమా? సెల్లో ఉండవలసిన వాడు ఇక్కడికి ఎలా వచ్చావు? నా అనుమతి లేకుండా నిన్ను ఎవరు వదిలిపెట్టారు? నీతిని నిజాయితీని బంధించే శక్తి ఎవరికి ఉంటుంది జైలర్? నీలాంటి అవినీతి పరుడికి జైళ్లు సంఖ్యలు అవుతాయేమో కానీ నాలాంటి వాడికి అవి స్వేచ్ఛా వాకిళ్లు. నా ముందు కూర్చోవడానికి నీకెన్ని గుండెలు? నన్ను ప్రశ్నించే నీ అధికారం, అహంకారం ఎప్పుడో నా కాకి బూట్ల కింద పడి నలిగిపోయాయి. శివాజీ, ఒట్టి శివాజీని కాను, బ్రిగేడియర్ శివాజీని. నిన్న బ్రిగేడియర్నే, నేడు బ్రిగేడియర్నే. ఇదంతా నీలాంటి దేశద్రోహుల కుట్ర బయట పెట్టడానికి నేనాడిన నాటకం. ఇది నా రిలీజ్ ఆర్డర్, ఇది నీ అరెస్ట్ వారెంట్. నీతి నిజాయితీ బతికి బట్టగట్టాలంటే నీలాంటి వాడి ఒంటి మీద ఈ కాకి బట్టలు ఉండకూడదురా. చెప్పొద్దు, ఖైదీలు బయటకు పంపించడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అధర్మాన్ని చరణించి విడిపించి సత్యాన్ని సంహరించే నీలాంటి దేశద్రోహులకి శిక్ష చాలదు, ఉరిశిక్ష వేయాల్సిందే.
శివాజీ మన పింకి జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు వదిన. కనబడడు, ఇంకా నా బిడ్డ కనబడడు. కనపడతాడు, తప్పకుండా కనపడతాడు. కానీ ఈలోగా నువ్వు నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా వదిన? ఇంకా ఎవరి కోసం బతకాలి? మీ అన్నను దూరం చేసుకున్న పాపిచ్చిదాన్ని ఇప్పుడు పింకిని. పింకీ నీకు దూరం కాడొద్దునే, వాడిని కాపాడే బాధ్యత నాది. నన్ను నీ బిడ్డలాగే పెంచావు. నీ బిడ్డ మీద నీకు నమ్మకం లేదా? ఉంది బాబు. మొత్తానికి రసికుడు అనిపించుకున్నావు మహేంద్ర. ఏమేమి అమరేంద్రుడి పైన రాజకమా? ఎవరా అహంకారి? యముండ స్వర్గలోకాధిపతినే పరాభవించు శక్తి యమలోకాధీశుడైన యముండకు తప్ప మరెవరకున్నాను. యముండ నారాయణ, ఎంత యముండవైనను స్వర్గలోకాధిపతి అయిన అమరేంద్రుని ఇంత నీచముగా అవమానించడం భావ్యమా సమవర్తి? ఏనాది అమరేంద్రుడు? అది మొన్నటి మాట. వారి పోస్ట్ ఎప్పుడో పోయిందండి బాబు. బ్రహ్మదేవుల వారి కోపం వచ్చి వారి డ్యూటీస్ ను కూడా మా గురువు గారినే చూడమన్నారు. ఇప్పుడు వీరి పేరు యముడు కాదు, యమేంద్రుడు. యమేంద్ర నారద, నారద, భూలోకమున వెంటనే మన కార్యము పూర్తి చేసుకుని పైకి పోవాలని. ఏమిటి మహేంద్ర, ఎందుకు ఆ కలవరము? నా సింహాసనము యముడు ఆక్రమించినట్లు పీడకల కంటిని. సాధ్యమైనంత త్వరలో మనం ఆ సంజీవిని నాశనం చేసి స్వర్గమునకు పోవాలి. నారాయణ, అటులైన సంజీవని మర్మాన్ని కనుగొనేందుకు ఆ నలుగురు కొమ్మల్ని ముగ్గులోకి దింపవలసిందే. ఎవరా నలుగురు కొమ్మలు? ఇంకెవరు? రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తమ. తక్షణమే దింపుతాను. నారాయణ, మమ్మల్ని భూలోకంలోకి రప్పించిన కారణమేమి మహేంద్ర? వివరించదను, మమ్మల్ని అనుసరింపు. రామ కంపెనీ వాళ్ళు అనుకుంటా. హరే రామ హరే కృష్ణ. హలో గురు, అదరగొట్టావు. మూడులో పెట్టి నలుగురికి లైన్ వేసేసావే. అంటే 2/4. ఇద్దరిని నాకిచ్చి ఇద్దరితో మీరు అడ్జస్ట్ అయిపోయింది గురు. మహేంద్రుడ, మహేంద్ర, దేవరహస్యము దేవరహస్యము, ఆవేశపడకు. రేటు మీరు ఎంతంటే అంతే. పదమ్ముడు. నడి రోడ్లో పగటి వేషాలేంటి? అసలు మీరెవరు? మీ దేవురు? అబ్బా, ఎవరి అందగాడు? భూలోక నక్షత్రము వలె ఉన్నాడు. మేనక కృష్ణ హరేలే, దేని కదే ప్రేమ కథలే. కన్ను తల్లి బెన్ను తల్లి చెమ్మగిలి పోవాలి శృంగారాటల్లో. చెమ్మకుల దిని తణుకు తడిమి దినికిట దిని. రామ హరే కృష్ణ హరేలే, దేని కదే ప్రేమ కథలే. కన్ను తల్లి బెన్ను తల్లి చెమ్మగిలి పోవాలి శృంగారాటల్లో. చెమకుల దిని తణుకు తడిమి దినికిట దిని. నిద్రవు రేగిల్దా, నా పరువు గోవిందా, నీకు మధ్య పోయిందా, ప్రేమ శృతి మించిందా, వలకు నవమి చిలిపి దశమి. రామ హరే కృష్ణ హరేలే, దేని కదే ప్రేమ కథలే.
చిన్నది లాలిస్తానన్నది పొద్దున్నే సాయంత్రం వద్దన్న భాగోతం పొద్దున్నే సాయంత్రం వద్దన్న భాగోతం మగడనుకుని ఎక్కబడినది ఎందువలన రామ హరే కృష్ణ హరే లే దేని కదే ప్రేమ కథే లే చిన్నది సిగ్గేలా అన్నది మరపు కళ్ళవన్నది ముగ్గేలా ఉన్నది స్నానంలో సంగీతం అందాల అభిషేకం స్నానంలో సంగీతం అందాల అభిషేకం సుడులు తిరిగి జటలు విసిరి అందువలన రామ హరే కృష్ణ హరే లే దేని కదే ప్రేమ కథే లే కన్ను తల్లి వెన్ను తల్లి చెంపగిలి పోవాలి శృంగారాటల్లో చమకుల దిమి తలుకు తదిమి దిమికి తదిమి నారాయణ మహేంద్ర అటు చూసిదివా ఈ దేవకాంతలు మహేంద్రుడున్నాడన్న వెరపు కొంచెం కూడా లేకుండా ఆ మానవేంద్రుని మైకంలో పడి చెట్లు పుట్టలు పట్టుకు వేళ్లాడుతున్నారు. ఆహా ఎన్నిసార్లు చెప్పినాను ఈ దేవకాంతల మనసు ఒక్కరి దగ్గరగానే ఉన్నది. నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండ్రా. నా సోదరుల ఆకల దప్పులు తీర్చడానికి నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల గుడిసెల్లోకి చేరాలా? మీ ఆశయాలు మంచివే బాబు, కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి. ఇప్పుడు ఏమైంది తాత? హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు. వాళ్ళ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. వాళ్ళ కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కాస్తాదియ్య, మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించుడే, పిల్లకాయలు బెదిరించుడే. ఇదిగో బిష్పదే పదాల కష్టాలు ఎందుకు అనుకుందాం. సమస్యలు వెంటనే విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పిల్లకాయలు ఏందా ఇది? అన్ని సదుపాయాలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధువులు సత్యాగ్రహాలు రోడ్డు మీద పెడతారా? ఎట్టయితే మీరు గొప్ప గొప్పలు ఎట్టవుతారో అంత దాకా మేము బ్రతుకుంటే కదా సార్. అదే మాట బాయా. అవును సార్, ఈ పురుగులన్న మీరు ఒక్కసారి తిని చూస్తే మా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి. ఏదో ధమాకేమన్నా ఖరాబ్ అయిందా? సీఎం మీదకి వచ్చింది మీ అన్నం తిన్నాక ₹2 బియ్యంలో పురుగులు కాకపోతే రొయ్యలు స్థాయిరా. అసలు మీ అసలు బేకారు కాలని జైల్లో పెట్టి బొక్క ఎరగొట్టాలి. బిష్పతే నువ్వు గమ్మునుండో. సార్ ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే అడవులకు పోయి కాల్పులు జరుగుతారు, తీవ్రవాదులు అవుతారు. వాళ్ళు చెప్పిందంటే తప్పే ఉందయ్యా. వాళ్ళ బాధలేంటో తెలుసుకోబల్లా. వాటినో ఈ పిల్లకాయలు చెప్పింది నిజమేనా? కాదు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. చూడటం కాదు, ఇవాళ పిల్లకాయలతో కలిసి ఏడే భోజనం చేస్తా. ఏమన్నా తేడా వస్తే నీ తాట తీస్తా. పదండి పిల్లకాయలు. ఏమయ్యా ఓమో అట్ట నిలబడమైంది, రా భోజనం చేద్దాం. కడుపులంతా గడపడు నేను తిన మీకు అన్నం పెడుతున్నాను. అవునులే, పేదోడి వాటిలతో పదవులు కావాలి గానే పేదోడు పక్కన కూకుని భోజనం చేయడం నమ్మొచ్చు కదా. కనీసం ఒట్టించవయ్యా, ఇంత పుణ్యం అన్న దొక్కుద్దే. గట్లనే సార్ పదుండ్రి. శివాజీ ఏందో ఇది? నోటి దగ్గర కూడా నేలపల్లి చేస్తుండా? అది అన్నం కాదు సార్, విషం. అవును సార్, చెప్పు. క్షమించండి బాబు, అన్నంలో విషయం కలిపారు. డబ్బు కాసిపోయి
దేవుళ్ళంటి మీకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు బాబు. నన్ను క్షమించండి బాబు, క్షమించండి. నీకు డబ్బా చూపించిన పుండాకులు ఏదోడే చెప్పు, ఆడ తోట తీస్తాను. భిక్షపతి గారు బాబు, చెప్పండి సార్, ఈ భిక్షపతి తాట అవలమంటారా? మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రివర్యుని ఉరిపీయమంటారా? ఇది అన్యాయం. అసలు ఇది ఎవడో నాకు తెలియదు. ప్రజల్లో నన్ను బదనాం చేయడానికి ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర. ప్రతిపక్షం చేసిన కుట్రో, ఈ పక్కలో బల్లెం చేసిన కుట్రో లోపల పడేసిన 4 తంతే తెలుస్తుంది. అడ్రస్ ఇవ్వండి సార్. ఇగో శివాజీ, నీ కాడ పవర్ ఉన్నదని తెచ్చిపోకు. నా వెనక పబ్లిక్ ఉన్నది. ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లెక్కించి శిలా విగ్రహాలు కట్టారో ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి సమాధులు కడతారు. మీ నిజ స్వరూపం ఏమిటో ఆ పబ్లిక్కే చూపిస్తాను. ఆగు శివాజీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులుండలా? నువ్వు ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభంలే. రాజకీయ కక్షలతో నన్ను సాధిస్తున్నాడనే ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండ్లా. భిక్షపతి, నీకు 24 గంటల టైం ఇస్తుండా. ఈలోగా నువ్వు రాజీనామా చేసినావా సరే, లేకపోతే నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. శివాజీ, రాజీనామా అంటే రోడ్ల మీద అడుక్కునేటోడు అనుకుంటుంటా. నన్ను రాజీనామా చేయమంటాడా సీఎం? అసలు ముద్దే రాజీనామా రాసి ఇవ్వటం మనం చేసిన పెద్ద తప్పు. మన పనులకు అడ్డం వస్తున్నాడు కదా అని ఎదురు తిరుగుదామంటే ఆ రాజీనామాలు గవర్నర్కి ఇస్తాడేమోనని భయంగా ఉంది. ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు ఈయనకు పట్టిన గతే రేపు మనకు పడుతుంది. ఏది ఏమైనా సరే మనమంతా కలిసి ఆ సీఎంని పదవిలోంచి దించేయాల్సిందే. సార్ ఫోన్ ఎవరు ఫోన్ చేసినా లేదని చెప్పు. అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేసినాం? పులికాంటింపు సభకి లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చాం. ఎందుకు? మనం పదవుల్లోకి వచ్చినాక అవన్నీ ప్రజల కాడ వసూలు చేసుకున్నామని కదా. హలో, హోమ్ మినిస్టర్ భిక్షపతి గారి భార్యను మాట్లాడుతున్నా. ఆయనతో అర్జెంట్ గా మాట్లాడాలి. చల్, సీక్రెట్ మీటింగ్ లోనా వెళ్ళాం కాదు, దాని బాబు పిలిచానని చెప్పు. పోరని తల్లి, బ్లాక్ మార్కెట్ అమ్మనికి గోడౌన్ల బియ్యం గుట్టలు పోసిన. మరి ఈ సీఎం ఏం చేసిండు? 2 రూపాయల బియ్యం జనం నోట్లో పెట్టి మన నోట్ల మట్టి కొట్టి. అయ్యో, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అర్జెంట్ గా ఆయన ఫోన్ ఇవ్వండి. సార్ అర్జెంట్ అంట. అవతల కొంపలు మునిగిపోతున్నాయంట. ఎవరి కొంపలు మునిగినా మనకి ఫికర్ లేదు. మునగాల్సింది సీఎం కొంప. మళ్ళా ఫోన్ తీసుకొచ్చి సంపద కొడుక. టీవీలో వార్తలు వచ్చే టైం అయింది. కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో. ఓసారి టీవీ పెట్టండి. అట్లా డిక్టేట్ చేయడానికి సీఎం ఎన్ని గుండెలు ఉండాలి? జర టీవీ పెట్టవా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్ మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక. హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు. మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం 2 కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను. ఇలా అర్ధంతరంగా మద్యపాన నిషేధం పెడితే మేము అందరం ఏమైపోవాలి? ఆ విషయం ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మీ కొమ్ము కాస్తూనే ఉన్నాం. లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం. ఎందుకు? ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేస్తున్నామనే కదా. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పనిచేస్తే మేమేమైపోవాలి? గదే ఆయన స్పెషాలిటీ. గానే జనంలో వీక్ పాయింట్ పట్టిండు, అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి ఎక్కిన ఆయన పరపతిని దించాలంటే జనాల్ని రెచ్చగొట్టాలి. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి. ప్రజలు నరుక్కు సచ్చేటట్టు చేయాలి. ఈ గడబడ్ల సీఎంని గుట్టు సప్పుడు కాకుండా మట్టు పెట్టాలి. కథమైన ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా భిక్షపతి నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. భిక్షపతి, ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందామా? హలో, ఏంటి బై అట్లా చూస్తున్నావు? నీ ఇంటి పేరు ముందున్న మినిస్టర్ ని పీకేసి ఎంగిలాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ? అన్యాయాన్ని అధర్మాన్ని అనచడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడరు కదూ? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు? పదవుల కోసం బంధులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా? రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు రెచ్చిపోయి టీవీని బద్దలు కొడతారు. అబే సాలే! భిక్షపతి! 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 ఆ శివాజీ గారు ఇంత పెద్దకుంటలేదు నాడు. ఊరుకుండ్రి! భిక్షపతి! 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 ఏం లేదు శివాజీ, అది నలుగురం కూర్చొని సీక్రెట్ గా
వేసి మారుకుంటాం. నన్ను బాగు చెయ్యి.